ఈరోజు ఇక్కడ జరగబోయే కార్యక్రమం మరి పత్రి గారి ఆశయం ఎంత గొప్పదో మనందరికీ తెలుసు కాబట్టి చక్కటి భోజనం పెట్టాలి, చక్కటి వసతి ఉండాలి. ఈ 2 కార్యక్రమాలు నెరవేరాలి. అది కూడా మరి మనకి ప్లేస్ తక్కువగా ఉంది కాబట్టి కిందంతా డైనింగ్ హాలు, అలాగే కుకింగ్ వంటకి సంబంధించిన వంటగది, అలాగే మరి డైనింగ్కి రావడం, అలాగే మరి పైనంతా కూడా మరి మనకి రూమ్లు ఏర్పాటు చేయడం, మరి ఉన్న ఆ స్థలాన్ని మరి చాలా చక్కగా సద్వినియోగం చేసుకోవాలంటే మనందరం కూడా దీంట్లో సహకరించాలండి. అందరికీ మంచి ఫుడ్ పెట్టాలి, అలాగే సౌకర్యంగా మంచి బెడ్ కూడా ఉండాలి. ఈ 2 ఉండాలి అంటే మనందరూ సమిష్టిగా కృషి చేస్తే సార్ ఆశయం అద్భుతంగా ముందుకెళ్తుంది. మరి రాబోయేది మనకు అద్భుతమైన పుష్కరాలు వస్తున్నాయి. పుష్కరాలకి ఒక పుణ్యక్షేత్రంలాగా మరి పుష్కరాలు, రాజమండ్రి పుష్కరాలకు వచ్చిన వారందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుందండి. అంత గొప్ప పిరమిడ్ ఇది మన క్షేత్రం కాబట్టి అప్పటికి మనం బాగా తయారు చేసుకుని మరి ఎన్ని రూములు మనం చేయగలిగితే అంత అభివృద్ధి పొందుతుందండి. ఎందుకంటే ఏదైనా సౌకర్యార్థంగా ఉంటేనే దాని ఒక అభివృద్ధి చెందుతుంది కాబట్టి మనం అందరం కూడా దీంట్లో భాగస్వాములు అవుదాం. మనం చేయగలిగినంత చేద్దామండి. ఇంకా చేసే వాళ్ళని ప్రోత్సహించి ముందుకు వెళ్ళిపోదాం. ఇక ట్రస్టులుగా ఉన్నంటి వారు అందరూ చెప్పినట్టుగా ట్రస్టీగా ఉన్నంటి వాళ్ళు ఒక బాధ్యతే తప్ప ఇది ఒక పదవతరం కాదండి, ఒక పెద్ద బాధ్యత అన్నమాట. ట్రస్టీ అంటే ఒక బాధ్యతగా, ఒక రెస్పాన్సిబిలిటీగా, ఒక మీడియేటర్గా, ఒక రథసారథిగా పనిచేసే వాళ్ళే ట్రస్టీలుగా ఉంటారు. అలా చేసిన వాళ్ళు అందరూ ఉండొచ్చు దీంట్లో అని చెప్తున్నారు. అలా సర్వీస్ చేసే వాళ్ళు అందరూ కూడా ఎన్నో రకాలుగా చేస్తూనే ఉన్నారు. అలాగే ఇంకా నా ఆలోచన కూడా ఏంటంటే ఇంకా ఎంతమంది మనకి సర్వీస్ చేయాలనుకుంటున్నారో, ఎంతమంది ఇంకా మనకి ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకుని ఇంకా మరీ ఎక్కువ మందిని తీసుకుని సపోర్ట్ తీసుకుని, అలాగే జిల్లాలకి కూడా కమిటీలు వేసుకుని అందరినీ భాగస్వాములు చేసి అందరూ సమిష్టిగా పనిచేస్తే గతంలో చేసినట్టు వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో చేయడానికి చాలామంది వస్తారు. వీళ్ళందరినీ మనం దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరిని ఎవరిది అంటే ఇది విశ్వానిది, ఈ విశ్వ ప్రణాళికలో అందరూ భాగస్వాములు అయినప్పుడే ఇది సంపూర్ణం అవుతుంది. కాబట్టి గురుగారు ఆశయం కూడా అదే. ఎవరిని మనం తక్కువ చేయడానికి లేదు, ఎవరిని ఎక్కువగా చేయడానికి కూడా లేదని మధ్య మార్గం అన్నట్టుగా మనం అందరం కలిసి పనిచేద్దామండి. ఈ అవకాశం మరి అందరూ తీసుకుందాం. దాంట్లో నేను కూడా భాగమైనందుకు మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.